ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ పాపులర్ డైలాగ్ లో నిజముంది. ముఖ్యంగా బిజినెస్ ప్రపంచంలోకి ఎంటర్ అవ్వాలంటే కావాల్సింది ఐడియానే. కానీ అదొక్కటి ఉంటే సరిపోదు. మీ ఐడియాను లాంచ్ చేయాలంటే ముందు అందుకు తగ్గట్టు లీగల్గా స్ట్రాంగ్గా ఉండాలి. లేకపోతే మీ ఐడియాను లాంచ్ చేసిన ఫ్యూచర్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి బిజినెస్ సెటప్ చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అసలు కంపెనీ సెటప్ చేయాలంటే ఏం చేయాలి? ఈ రోజు బీ స్కూల్లో తెలుసుకుందాం. ముందు అసలు మీ బిజినెస్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనుకుంటున్నారో డిసైడ్ అవ్వాలి. అంటే సోల్ ప్రొప్రైటర్షిప్ తీసుకుంటారా, లేక పార్ట్నర్షిప్పా, లిమిటెడ్ లయబిలిటీ కంపెనీనా, లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా అనేది డిసైడ్ అవ్వాలి. ఒక్కో బిజినెస్ స్ట్రక్చర్ ఒక్కో స్టైల్లో ఉంటుంది. సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఓనర్ ఒక్కరే ఉంటారు. సో బిజినెస్ సెటప్ చేయడం ఈజీ. కంపెనీపై ఫుల్ కంట్రోల్ ఆ ఓనర్కే ఉంటుంది. ప్రాఫిట్ వచ్చినా అది ఓనర్కే దక్కుతాయి. అయితే ఇందులో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. బయట నుంచి ఫండింగ్ వచ్చే అవకాశాలు తక్కువ. ప్లస్ కంపెనీకి సంబంధించి ఉండే రిస్క్ అన్ని ఓనరే భరించాల్సి ఉంటుంది. ఇక పార్ట్నర్షిప్ అయితే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో కలిసి సెటప్ చేసేది. పవర్ అయినా ప్రాఫిట్ అయినా అన్ని పార్ట్నర్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ లేదా లిమిటెడ్ లయబిలిటీ ప్రైవేట్ కంపెనీ బిజినెస్ స్ట్రక్చర్ లో మీకు లీగల్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉండడమే కాక కంపెనీ రిస్క్ కు సంబంధించిన భారం మీపై తగ్గుతుంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ఫండ్స్ రేస్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో మీ ఐడియాకు తగిన బిజినెస్ స్ట్రక్చర్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఒక డిజిటల్ సిగ్నేచర్ అప్టైన్ చేసుకోవాలి. దీనివల్ల డిజిటల్ మెసేజెస్ లేదా డాక్యుమెంట్లు ట్యాంపర్ అవ్వకుండా ఉంటాయి. అండ్ దీంతో పాటు మీకంటూ ఓ ఐడి సెటప్ చేసుకోవాలి. ఒకవేళ మీరు డైరెక్టర్ పొజిషన్ లో ఉంటే ఆ రిలేటెడ్ గా చూసుకోవాలి. ఒక కంపెనీకి ఒక పేరును సెలెక్ట్ చేసుకుని మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కి సబ్మిట్ చేయాలి. అప్రూవల్ రాగానే దానిపై రిజిస్ట్రేషన్ చేయించాలి. అండ్ దెన్ పాన్, టాన్, జిఎస్టి నెంబర్లకు అప్లై చేయాలి. కంపెనీ పేరున ఒక బిజినెస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. దీనివల్ల ఇన్వెస్టర్ లో ఫైనాన్షియల్ ట్రస్ట్ అండ్ క్లారిటీ పెరుగుతుంది. కో ఫౌండర్స్ మధ్య ఎవరెవరు ఏ రోల్స్ ప్లే చేయాలి, షేర్ల వాటాకు సంబంధించి ఉంటే ఫౌండర్స్ అగ్రిమెంట్ సహా నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్, ఎంప్లాయ్మెంట్ కన్స్ట్రైంట్స్, వెబ్సైట్ పాలసీస్ మొదలైనవి డ్రాఫ్ట్ తీసుకోవడం మంచిది. మీరు ఒకవేళ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే FSSAI నుంచి, ఆఫీస్ లేదా స్టోర్ అయితే షాప్ యాక్ట్ కింద, ఎగుమతిదారులైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ కింద లైసెన్సులకు అప్లై చేసుకోవాలి. స్టార్టప్ బెనిఫిట్స్ కోసం MSME ఉద్యమం కింద రిజిస్టర్ అవడం మంచిది. ఇక మీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అయితే మీ కంపెనీ తాలూకు ఐడియాలు, నిర్ణయాలకు సంబంధించి కూడా లీగల్ ప్రొటెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఐడియా యూనిక్ గా ఉంటే పేటెంట్ ఫైల్ చేయొచ్చు. అది కాకుండా కాపీరైట్స్, ట్రేడ్ మార్క్ వంటి వాటికి అప్లై చేసుకుని కంపెనీని లీగల్ గా మరింత స్ట్రాంగ్ గా చేయొచ్చు. చాలా కంపెనీలు చేసే తప్పిదే. ఇది స్కిప్ చేసి ఆ తర్వాత నష్టపోతుంటారు. మీ కంపెనీ ఫైనాన్షియల్ రికార్డ్స్ ని అప్డేటెడ్ గా ఉంచడం, లైసెన్స్ రెన్యూ చేసుకోవడం, యాన్యువల్ రిపోర్ట్